ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం చేయబడిన సంవత్సరం 1860. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఈ ఎన్సీఈఆర్టీని స్థాపించిన తేదీ వచ్చి 1961 సెప్టెంబర్ 1. ఎన్సీఈఆర్టీను కేంద్ర విద్యాశాఖకు హృదయం లాంటిదిగా పేర్కొంటారు. కేంద్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుడిగా ఉండి విధాన నిర్ణయాల్లో పాల్పంచుకుంటుంది. ఈ ఎన్సీఈఆర్టీ యొక్క అధ్యక్షుడు వచ్చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అందులో సభ్యులుగా వచ్చేసి రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు వ్యవహరిస్తారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ దినేష్ ప్రసాద్ సక్లాని. ఎన్సీఈఆర్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్సీఈఆర్టీ విధులు: సిబిఎస్ఈ సిలబస్ ని అనుసరించి 1st నుంచి 12th 1 నుంచి 12 తరగతుల వారికి అన్ని సబ్జెక్టు పుస్తకాలను తయారు చేసి ముద్రించడం, విద్యా సంబంధ విషయాలలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే అంశాలపైన పరిశోధనలు నిర్వహించడం, జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళికను రూపొందించడం, పాఠశాల విద్య ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పాఠశాల విద్యకి ఉపాధ్యాయ విద్యకి సంబంధించినటువంటి అంశాలలో పరిశోధనలు నిర్వహించి ప్రోత్సహించడం, అలాగే ప్రత్యేకంగా సర్వేలు చేయడం, వాటి ఫలితాలను ప్రచురించడం మరియు పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విషయాలను అందరికీ చేరవేసి సమాచార పంపిణీ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. అయితే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆధునిక బోధనా పద్ధతులను పరిచయం చేయడం పైన పరిశోధన చేయడం. నెక్స్ట్, రాష్ట్రాల విద్యా బోర్డులకు ప్రశ్నాపత్రాల రూపకల్పనలో మరియు పరీక్ష సంస్కరణల పరంగా సలహాలు సూచనలు అందజేయడం. ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ పేరుతో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేసే 70 మందిని ఎన్నుకొని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని సత్కరించి 30 మందిని స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో 30 మంది పాఠశాల ఉపాధ్యాయులకు సత్కరించడం జరుగుతుంది. నెక్స్ట్, జాతీయ స్థాయిలో నేషనల్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ ను నిర్వహించడం. విద్యారంగంలో పరిశోధనలు చేసే వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఫెలోషిప్ లో అందజేయడం. జాతీయ స్థాయిలో నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షను నిర్వహించడానికి కొఠారి కమిషన్ సిఫారసులు కారణమయ్యాయి. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ ను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 2000 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ పరీక్షను 2 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇలా 2 దశల్లో పూర్తి రిజర్వేషన్ ఆధారంగా ఎంపికైన 2000 మంది విద్యార్థులకు ఇంటర్ స్థాయిలో ప్రతి నెల కూడా 1250 రూపాయల స్కాలర్షిప్ ను అందిస్తారు. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ ను ఎన్సీఈఆర్టీ అనేది నిర్వహిస్తుంది. జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్లు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన పేరుతో నిర్వహించి తద్వారా జాతీయ స్థాయి ప్రదర్శనకు పంపడం జరుగుతుంది. నెక్స్ట్, ఎన్సీఈఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ లాగా రాష్ట్ర స్థాయిలో ఈ ఎస్సీఈఆర్టీ. దీనిని రాష్ట్ర విద్యాశాఖకు హృదయం లాంటిదని అంటారు. రాష్ట్ర స్థాయిలో అత్యంత విద్యా సంస్థ వచ్చేసి ఎస్సీఈఆర్టీ. ఈ ఎస్సీఈఆర్టీ ఏర్పాటైన సంవత్సరం 1967 జూలై 27. రాష్ట్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుడిగా పనిచేసేది ఎస్సీఈఆర్టీ. ఈ ఎస్సీఈఆర్టీకు అడిషనల్ డైరెక్టర్ హోదా గల అధికారి డైరెక్టర్ గా ఉంటారు. ఎస్సీఈఆర్టీలో మొత్తం 10 విభాగాలు ఉంటాయి. ఎస్సీఈఆర్టీ యొక్క విధులు. ఈ ఎస్సీఈఆర్టీ యొక్క విధులు ప్రధానంగా 4 రకాలుగా అయితే వర్గీకరించారు. వృత్తిపరమైన, శిక్షణాపరమైన విధులు, పరిశోధనకు సంబంధించిన విధులు, విస్తృత విద్యకు చెందిన విధులు, ప్రచురణకు సంబంధించిన విధులు. పాఠశాల విద్యకు సంబంధించి విషయ ప్రణాళికలను, పాఠ్య పుస్తకాలను తయారు చేస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కూడా అందించడం. రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ ని నిర్వహించడం, బోధనలో ఎప్పటికప్పుడు ఆధునిక ధోరణులు పరిశీలించి వాటి ఫలితాలను ఉపాధ్యాయులకు అందించి ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెంచడం. ఈ పండిత శిక్షణకు సంబంధించిన పాఠ్య పుస్తకాల తయారీ, డైట్, ఐఏఎస్సి, సిటిఈ కళాశాల పర్యవేక్షణ మరియు నియంత్రణను చూసుకోవడం. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో పాఠ్య పుస్తకాల రచన, పునర్విమర్శ బాధ్యతలు. ఈ రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు గుర్తింపు, శిక్షణ మరియు ప్రశ్నాపత్రాల తయారీ, మూల్యాంకనం చేసే ప్రక్రియకు సంబంధించి శిక్షణ ఇచ్చే సంస్థ ఈ ఎస్సీఈఆర్టీ. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు సంబంధించి నూతన సంవత్సరంలో కొత్త కోర్సులను ప్రతిపాదిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ విద్యలో నూతన పోకడలకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ లేని ఉపాధ్యాయులకు దూర విద్యా విధానం ద్వారా ఉపాధ్యాయ కోర్సులు నిర్వహిస్తుంది. డైట్ ఉపన్యాసకులకు, అలాగే బిఎడ్ కళాశాల ఉపాధ్యాయులకు, ఎంఈఓలకు, హెచ్ఎంలకు వేరువేరు అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఎస్ఈఆర్టీ ఇటు డైట్లకు అలాగే ఎన్సీఆర్టీ, ఎన్యూఈపీఏ, ఎన్సిటిఈ, ఆర్ఐఈ, ఎస్ఎస్సి వీటన్నిటికీ అనుసంధానంగా పనిచేస్తుంది. రాష్ట్ర విద్యా పాలసీలు, ప్రణాళికలు తయారు చేయడం, సెమినార్లు, సమావేశాలు ఏర్పాటు చేయడం, నాణ్యమైన విద్యకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ ఎస్ఈఆర్టీ యొక్క విధులు.